अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं अब्दुल्ला। 7 न्यूज़ में आपका इस्तकबाल है। कुतुबुल्लाहपुर सुभाष चंद्र बोस नगर में तेज़ हवा की वजह से झाड़ गिर गया, जिसकी वजह से वहां के ट्रांसफार्मर का फ्यूज़ जल गया और वहां की आवाम परेशान है। आइए देखते हैं ब्यूरो चीफ रहीम खादरी की ये रिपोर्ट। नाजरीन, आपने देखा हल्का असम्बली कुतुबुल्लाहपुर के इलाके रोडा में नगर सुभाष चंद्र बोस नगर ए के पास कल रात में जो वाक़या पेश आया, ज़्यादा हवा के दौरान में यहाँ पर झाड़ गिर गया। झाड़ गिरने के बाद इलेक्ट्रिकल जो ट्रांसफार्मर है, आप देख सकते हैं पीछे, ट्रांसफार्मर के ऊपर गिरने के बाद यहाँ करंट तकरीबन 1 से 1.5 घंटा चले गया। उसके बाद में यहाँ के जो प्रेसिडेंट साहब है, जो बालराज साहब ने बताया कि अभी यहाँ पर जो इलेक्ट्रिकल डिपार्टमेंट की लापरवाही है। कहते यहाँ पर जो झाड़ा गिर के वायरा शॉर्ट सर्किट्स हो जा रहे और ट्रांसफार्मर्स पे भी इफेक्ट पड़ रहा। इस वजह से आज हम 7 न्यूज़ के ज़रिए से बालराज साहब फ़ोन करने पर हम यहाँ पर पहुँचकर उनसे तफसीलात ले रहे हैं। मैं हूँ ब्यूरो चीफ रहीम खादरी, 7 न्यूज़। आइए देखते हैं बालराज साहब का कहना क्या है। సార్ ఇక్కడ ఏంటంటే సుభాష్ చంద్రలో మొత్తం వైర్ల కింద చెట్లు ఉన్నాయి. డిపార్ట్మెంట్కి ఎంత చెప్పినా చెట్లు కొట్టలేదు. మళ్ళీ షార్ట్ సర్క్యూట్ వస్తుంది. ఇప్పుడు గాలి రాగానే కరెంట్ వైర్ తలగానే ట్రాన్స్పోర్ట్ పీసులు ఎగిరిపోతున్నాయి, ఇంట్లో మన టీవీలు ఎగిరిపోతున్నాయి, బల్బులు ఎగిరిపోతున్నాయి. మన సుభాష్ చంద్ర చాలా ఎఫెక్ట్ ఉంది. సుభాష్ చంద్ర ఇలా మన పౌరాన్ని ఇక్కడ సుభాష్ చంద్ర ఏదైతే వైర్ కింద చెట్లు ఉన్నాయో మరి ఆ చెట్టు కొమ్మలు కూడా మన మొత్తం కూడా అది డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనేది ఆ డిపార్ట్మెంట్ దానికి ఆలోచించాలా. బస్సులో అయితే కరెంట్ గురించి చాలా ఇబ్బంది అవుతుంది. రోజు ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కాడ 10-15 సార్లు ఫీజులు పోతున్నాయి. అలా చెప్తే తొందరగా వస్తలేదు. ఇక్కడున్నా అక్కడున్నా అంటూ కంప్లైంట్ ఎక్కువ ఉండవచ్చు కాదంటలేము, కానీ మనకి చెట్లు ఏదైతే తీసేస్తే కొమ్మలు బస్సులో సాల్వ్ అవుతుంది. మరి రాత్రి ఏదైతే ఇప్పుడు ఈ చెట్టు ఇరిగి మన తీగ మీద పడ్డేదో మేము ఫోన్ చేసినాక కూడా గంటన్నర తర్వాత అయింది. మొత్తం షార్ట్ సర్క్యూట్, మొత్తం మంట అయిపోయింది. మళ్ళీ లాస్ట్లో అదే మళ్ళీ సౌండ్ వచ్చి కరెంట్ ఆగిపోయినాక మనోళ్ళు వచ్చిండ్రు. బస్తీలో వీళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెట్ల గురించి చర్య తీసుకోవాలని సుభాష్ చంద్రబోస్ ప్రెసిడెంట్ జై బలరాం గారు మాట్లాడుతున్నా. మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఇట్లా ఉంది, డిపార్ట్మెంట్ అట్లా ఉంది, భయం లేకుండా అయిపోయింది. స్థానిక కార్పొరేటర్లు కూడా మీరు దీని గురించి ఏమైనా చెప్పగలరా? మరి ఇట్లా కావాలని వీళ్ళు ఇంత పడిన తర్వాత కూడా లోకల్ కార్పొరేటర్ కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ దాని మీద యాక్షన్ ఏమైనా? దీనికి ఇప్పుడు కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ అయితే ఇప్పుడు గెలిచి ముందు 5 ఏళ్ళు అయింది, ఇప్పుడు 2.5 సంవత్సరం అవుతుంది. ఏ ప్యాచ్ వర్కులు కానీ, ఒక రోడ్స్ కానీ, ఒక మంచి చెడు అని ఏ దాన్ని పట్టించుకున్న నాయకులే లేదు. గెలిచిళ్ళు ఇంట్లో కూర్చున్నారు. ఏదైనా అయితే మెజర్మెంట్ తీసుకుంటారు, ఇట్లా కూర్చుంటుంది, బిల్లు చెప్పుకుంటారా, మరి ఇంకా ఏమైనా చేస్తారా? సుభాష్ చంద్రబోస్ నగర్ కమిటీ హాల్ బి శాంక్షన్ అయింది అన్నారు. ప్రపోజల్ ఇనాగ్రేషన్ పెడతా అన్నారు. 12 లక్షలు శాంక్షన్ అన్నారు. దాన్ని కూడా మనకి ఇప్పటికీ వర్క్ చేస్తలేదు. ఈ రేపు వర్క్ ఆర్డర్, ఎల్లుండి వర్క్ ఆర్డర్ అన్నాడు. మరి ఇనాగ్రేషన్ పెడతాన్నారు, అది కూడా పెడతలేదు. ప్రభుత్వం అయితే మొత్తం హామీ ఇస్తున్నాను, ఒక పని చేస్తలేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు, 5 అయితే ఇప్పుడే అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలన్నర అవుతుంది. మన సుభాష్ చంద్రబోస్ నగర్ కానీ, రోడా మిషనరీ కానీ, సుభాష్ బి కానీ ₹1 పని జరిగింది లేదు. అది మరి ప్రజలు ఏమనుకోవాలా? ప్యాచ్ వర్క్. కేసీఆర్ గారు సునేరా తెలంగాణ చేస్తా అన్నాడు. సునేరా తెలంగాణ మీకు అయినట్టు అనిపిస్తున్నారు? ఎక్కడండి సువర్ణ తెలంగాణ కాదు, బంగారం తెలంగాణ లేదునా. సువారం తెలంగాణ అలా కడుపులు నింపుకుని తెలంగాణ నడుస్తుంది. తెలంగాణ ప్రజల గురించి చేసింది ఏం ఒరిగింది లేదు. ఉన్నది వాళ్ళ బిడ్డ, కొడుకు, తండ్రి, మరి ఉన్న వాళ్ళకు క్యాడర్. బస్తీలకు, హోటల్స్కు ప్రజల్లో పట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ లేదని మనకి చెప్తున్నాము. బస్తీలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలో అర్థమవుతలేదు. కార్పొరేట్ ప్లేస్లో ఎమ్మెల్యే ప్లేస్లో వాళ్ళకు ఎలక్షన్ల క్యాడర్ ఉంది. వాళ్ళ క్యాడర్ కూడా పట్టించుకుంటలేదు. ఎలక్షన్ల క్యాడర్, ఆ క్యాడర్వి వదులుకున్నారు. ఎవరి కడుపు వాళ్ళు నింపుకుంటున్నారు. బస్తీకి అయితే మొత్తం వదిలేసింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా ఏమైనా సమస్యల
చాలా ప్రజల గురించి వాళ్ళ గురించి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో మన సుభాష్ చంద్రబోస్ నగర్ కానీ శ్రీరామ్ నగర్ కానీ ఎన్టీఆర్ నగర్ కానీ ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం మరి సిరిచల్లగౌడ్ మన పోలీస్ హౌసింగ్ చైర్మన్ ఉన్నప్పుడు 50% పనులు అయినాయి. ఎమ్మెల్యే అయినాక 75% పనులు అయినాయి. టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ₹1 పని కూడా మన 125 డివిజన్లో కాదు. गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं. डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है. गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रही हूँ, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते. हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं. गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर गाजी किडनी सेंटर, DLRL मेन रोड अपोजिट विकास हाई स्कूल चंद्रायन गुट्टा हैदराबाद. सेल 9966930824 या 9391326261. सच्ची खबरें आप तक पहुंचाता है 7H न्यूज. हकीकत जानिए, 7H न्यूज देखिए, लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें. 7H न्यूज, आपकी आवाज.